పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ దేశంలో వారం రోజుల అమల్లోకి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి సంతన్ ఠాకూర్. లోక్సభ ఎన్నికల కోసమే బీజేపీ ఈ డ్రామా ఆడుతోందని, బెంగాల్లో సిఏఏ చేసే ప్రసక్తే లేదన్నారు మమత. పౌరసత్వ సవరణ చట్టం సిఏఏపై రగడం మళ్లీ ప్రారంభమైంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వారం రోజుల్లో దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర మంత్రి సంతన్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నార్త్ 24 పరగనా జిల్లాల్లో జరిగిన సభలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు మినహాయించి విదేశాల నుంచి భారత్కొచ్చే హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు, పార్సీలు, సిక్కులు, జైనులకు పౌరసత్వం ఇవ్వడానికి 2019లో బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. আমি বলে যাচ্ছি এই সমস্ত জিনিস রাজ্য সরকার তার রাজনীতির জন্য করছে, কিন্তু বাস্তবে আমাদের যারা 71 সালের পরে এসেছি তাদের আমাদের সিটিজেনশিপ দরকার এই কারণে ভবিষ্যৎ প্রজন্মকে সিকিউর করার জন্য, ভবিষ্যৎ প্রজন্ম যেন কখনো ভারতবর্ষ থেকে রোহিঙ্গাদের মতো বেরিয়ে না যায়, তার জন্যই বর্তমান বিজেপি সরকার কেন্দ্রে সিএ লাগু করেছে। সিএ লাগু করলে আর কোন সরকারের ক্ষমতা নেই আমাদেরকে যখন খুশি ঘাড় ধাক্কা দিয়ে দেশ থেকে বার করে দেয়। এটা হচ্ছে সবচেয়ে বড় কথা, যার জন্য সিএ ইমপ্লিমেন্টেড জরুরি এবং আগামী এক সপ্তাহের মধ্যে কেন্দ্রীয় সরকার করবে এই কথা বলে గత నెలలో బెంగాల్లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సిఏఏను తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం సిఏఏను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసే ప్రసక్తే లేదన్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓట్ల కోసం బీజేపీ కావు కావు అంటూ అరవడం మొదలుపెట్టిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తాము పోరాటం చేసిన విషయాన్ని మమతా బెనర్జీ ప్రస్తావిస్తూ అన్ని కాలనీల్ని తమ ప్రభుత్వం శాశ్వత చిరునామాలుగా గుర్తించిందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందే వాళ్లంతా దేశ పౌరులే అన్నారు మమత. ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగానే బీజేపీ సిఏఏను అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ తో సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒక వర్గాన్ని మినహాయించి మిగతా వాళ్లకు పౌరసత్వం ఇస్తామని చెప్పడం వివక్ష కిందకే వస్తుందన్నారు మమతా బెనర్జీ.